రేపటి కోసం నిఫ్టీ 50 అనాలిసిస్ అండ్ స్టాక్స్ అయితే చూసేద్దాం. సో నిఫ్టీ 50 చార్ట్ ని మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే మార్నింగ్ అంతా కూడా బులిష్ గా ఓపెన్ అయ్యి 25,654 లెవెల్ వరకు మొమెంటం చేసి అక్కడి నుంచి రివర్సల్ స్టార్ట్ అయ్యి డౌన్ ఫాల్ వచ్చింది. అండ్ లాస్ట్ లో కొద్దిగా మళ్ళీ బులిష్ మొమెంటం చూసాం బికాస్ ఆఫ్ సపోర్ట్ జోన్. సో దీన్ని మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి చార్ట్ ని చేంజ్ చేసి మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్ గా మనకి ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూస్తే 25,883 లెవెల్ అప్వర్డ్, డౌన్వర్డ్ చూస్తే 25,325 లెవెల్ అనేది రెండిట్లో ఒక జోన్ గా ఫామ్ అయిపోతుంది. ఇక్కడ మనం చూస్తే ఎగ్జాక్ట్ ఇదే జోన్ లో మనకి 12th ఫిబ్రవరి నుంచి ఇదే జోన్ లోనే మనకి ట్రేడ్ అవుతూనే ఉంది. ఇదే జోన్ లోనే డౌన్వర్డ్ అప్వర్డ్ కన్సాలిడేషన్ అవుతూ ఉంది. ఐదర్ అప్పర్ డౌన్వర్డ్ ఏదో ఒకటి బ్రేక్ అవుతే మనకి అప్వర్డ్ బ్రేక్ అయితే హెవీ మూమెంటం, డౌన్వర్డ్ బ్రేక్ అయిపోతే డౌన్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇక్కడ చూస్తే రేపు ఎలా ఉండబోతుంది అని అబ్జర్వేషన్ చేస్తే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈరోజు 25,400 వరకు ఒక సపోర్ట్ జోన్ ఉంది. ఈ జోన్ కన్నా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే ఇమీడియట్గా మనకి రీసెంట్గా చేసిన లో 25,325 అనేది ఉంది. సో ఈలో కూడా బ్రేక్ అయిపోయింది అని అంటే ఇమీడియట్ సపోర్ట్గా మనకి 25,164 లెవెల్స్ అనేవి ఉన్నాయి. అండ్ మనం ఇక్కడ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది స్లైట్లీ లేదా ఫ్లాట్గా ఓపెన్ అయింది అని అంటే ఈ కన్సాలిడేషన్ రేంజ్ ఏదైతే ఉందో దాని హై బ్రేక్ అయింది అని అంటే ఇమీడియట్గా మనకి 25,650 లెవెల్ వరకు మొమెంటం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు మనకి 25,500 to 600 లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అంటే ఇక్కడ నుంచి కూడా మనకి ఓన్లీ 100 to 200 పాయింట్స్ అబవ్ మొమెంటం 25,760 25,800 లెవెల్ వరకు మనకి మొమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యే వరకు కూడా మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. చాలా జాగ్రత్తగా ఎంట్రీ అనేది తీసుకోవాలి, లేకపోతే స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రోజు మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా మార్నింగ్ అంతా మనకి ఇక్కడ బ్రేక్ అయింది 15 మినిట్స్ హై, ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఉంటే కొద్దిగా మనకి మూమెంటం వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి అబ్జర్వేషన్ చేసినట్టయితే ఈ కన్సాలిడేషన్ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యాక ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఇమీడియట్గా మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎంట్రీ అనేది తీసుకోవాలి. సో రేపు మన ప్లాన్ అయితే ఇది. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ పర్పస్ కోసం మాత్రమే. మీరు కూడా అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది బికాజ్ ఐఎమ్ నాట్ ఎ రిజిస్టర్డ్ పర్సన్. సో మనం స్టాక్స్ అయితే రేపటి కోసం చూసేద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి మంగళం సిమెంట్ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ చూస్తే మనము ఈ రేంజ్ ఏదైతే 824 లెవెల్ ఉందో ఆ లెవెల్లో ఉన్న రేంజ్లో కన్సాలిడేషన్ అవుతూ ఉండింది. ఏప్రిల్ నుంచి కన్సాలిడేషన్ వస్తూ ఉండింది. ఆ కన్సాలిడేషన్ రేంజ్ మనకి రీసెంట్గా ఫామ్ అయిన 17th ఫిబ్రవరి బ్రేక్అవుట్ అయ్యి అక్కడి నుంచి కూడా మనకి ఒక రేంజ్లో స్టక్ అయిపోయింది. సో ఈ రేంజ్ని క్రాస్ అవుతూ స్లైట్గా మనకి క్యాండిల్ అయితే ఈరోజు క్లోజింగ్ అయింది. వాల్యూమ్ కూడా చూస్తే మనకి మూవింగ్ యావరేజ్ కన్నా అబోవ్ ఉంది. ఆర్ఎస్ఏ కూడా అబోవ్ 60 ఉంది. కాబట్టి దీన్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మీ లెవెల్స్ మార్క్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. సో వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ చేయండి. సో నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే తంగమైల్ జ్యువెలరీ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ ఎగ్జాక్ట్గా మనకి బ్రేక్అవుట్ వచ్చిన లెవెల్ నవంబర్ 2025లో 3,400 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవుతూ హై బ్రేక్అవుట్ అవుతూ మనకి మంచి మూమెంటం అండ్ ర్యాలీ చేసింది. అక్కడి నుంచి కూడా రీటెస్ట్ అయ్యి ఇప్పుడు సేమ్ అదే లెవెల్ దగ్గర నుంచి మనకి మూమెంటం చేస్తుంది. సో ఇక్కడ మనకి కన్సాలిడేషన్ అవుతున్న రెసిస్టెన్స్ ఏరియా ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి బ్రేక్అవుట్ వచ్చింది అంటే ఇమీడియట్గా అబోవ్ చూస్తే 150 పాయింట్స్ రేంజ్, ఇక్కడ నుంచి మనం చూస్తే 195 పాయింట్స్ అనేవి మనకి క్యాప్చర్ చేసుకోవడానికి ఉంది. సో దీన్ని కూడా మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని వాచ్ చేయండి. ఒకవేళ మనం ఈ లో ఏదైతే బ్రేక్ అవుతుంది అనుకోండి లేదా ఈ రెసిస్టెన్స్ నుంచి రేపు మనకి బేరిష్ క్యాండిల్ ఓపెన్ అయింది అని అంటే ఇక్కడ నుంచి కూడా మనము అవాయిడ్ చేసుకోవాలి. లేదు రేపు మనకి ఈ రెసిస్టెన్స్ ఏరియా కన్నా అబోవ్ క్లోజ్ అయింది అని అంటే అబోవ్ రెసిస్టెన్స్ ఏరియా వరకు మనకు మూమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ వాల్యూమ్ కూడా మనకి మూవింగ్ యావరేజ్ కన్నా అబోవ్ ఉంది. ఆర్ఎస్ఐ కూడా అబోవ్ 60 ఉంది. సో దీన్ని రెండు స్టాక్స్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ చేయండి. ఇది కాక మీరు ఏమైనా స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.